అబ్రహాములో విధేయత ప్రవేశించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన ఎవరో తెలియకపోయినా, ఎలా ఉంటాడో తెలియకపోయినా, ఏమండి ఆయన స్వరం ఎలాగుంటుందో తెలియకపోయినా, ఆయన నీడ ఎలాగుంటుందో తెలియకపోయినా, ఆయన ఆకారం ఎలాగుంటుందో తెలియకపోయినా, అబ్రహామా అని పిలవగానే పిలుపుకు లోబడ్డాడే. ఆ విశ్వాసమే అబ్రహామును ఘనపరిచింది. ఆ విశ్వాసమే అబ్రహామును గొప్ప చేసింది. నీకు కలుగుతున్న భయంకరమైన నష్టం లేదా శాపం లేదా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన సమస్యలు నువ్వు ఎదుర్కోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఏదో ఒక లోపము నీలో కనబడుతుంది. అది విశ్వాస లోపమై ఉండొచ్చు, లేదా అవిధేయత అయి ఉండొచ్చు, లేదా పాపమై ఉండొచ్చు. ఈ మూడు నిన్ను ఏలుతున్నాయి గనుక నష్టపడిపోతున్నావు అని ప్రభు ఈ రోజు నేను హెచ్చరిస్తున్నా. నీ విశ్వాసానికి లోపం ఉంటే వెంటనే ఏం ప్రవేశిస్తుంది? అవిధేయత. ఎప్పుడైతే అవిధేయత నీలోనికి వచ్చిందో, మూడవది నీలోనికి ఏం ప్రవేశిస్తుందంటే పాపం. పాపం ఎప్పుడైతే నీలోనికి వస్తుందో, పాపం నేను ఎక్కడికి దారి తీస్తుందంటే అగ్ని గుండానికి దారి తీస్తుంది.